ఓవైపు వర్గపోరు, మరోవైపు నాయకత్వ లోటు. సింహపురి కోటలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గజిబిజి గందరగోళం అన్నట్టుందట. రీసెంట్ గా పార్టీ అధినేత ఆ సెగ్మెంట్ ఇన్ఛార్జిను మారుస్తూ తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి దారితీసిందట. ఎక్కువ శాతం పార్టీ క్యాడర్ అధినేత నిర్ణయంపై నిరాశ చెందుతున్నారట. కొందరు నియోజకవర్గ నేతలు పార్టీని వీడేందుకు కూడా వెనకాడ్డం లేదట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని కాదని ఆర్థిక బలమున్న లీడర్ల మాటకు అధినేత ప్రాధాన్యత ఇచ్చారని ఫీల్ అవుతున్నారట. ఇంతకు ఏంటా నియోజకవర్గం? ఎందుకింత సీన్? గూడూరు వైసీపీలో గజిబిజి గందరగోళం. కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై క్యాడర్ అసంతృప్తి. మేరిగ మురళిని కాదని బూదూరు గురవయ్యకు ఇన్ఛార్జ్ పోస్ట్. గురవయ్యకు పదవి దక్కడం వెనుక చక్రం తిప్పిందెవరు? మేరిగ మురళి అంటే గిట్టని వారే మంత్రాంగం నడిపారా? నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం. పేరుకు ఎస్సీ రిజర్వేషన్ అయినా ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. పార్టీ ఏదైనా సరే ఎమ్మెల్యేకు రెడ్లకు మధ్య మంచి సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందట. వర్గ విభేదాలతో రోజు రోజుకి పట్టుకోల్పోతుందట. ఇక్కడ పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు కరువయ్యాడని క్యాడరే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేరిగ మురళి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. కానీ లోకల్ లీడర్లు, కార్యకర్తలతో మంచి సంబంధాలు లేవన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ మేరిగ మురళిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఎంపీపీగా పనిచేసిన బూదూరు గురవయ్యకు గూడూరు ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో నియోజకవర్గ వైసీపీ క్యాడర్లో అసంతృప్తి రగులుతుంది. జగన్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్న క్యాడర్, లీడర్లు పక్కచూపు చూస్తున్నారట. గూడూరు నియోజకవర్గంలో నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఇన్ఛార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వీరికి తోడు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి వంటి బలమైన నాయకులు, సీనియర్ నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు. అయితే గూడూరు నియోజకవర్గ నాయకులతో ఎవరితోనూ చర్చించకుండా, వారి అభిప్రాయం తెలుసుకోకుండా నియోజకవర్గ సమన్వయకర్తను నియమించడాన్ని లోకల్ వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట. కొత్త ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య నియామకం వెనుక గూడూరుకు చెందిన కర్ణాటకలో సెటిల్ అయిన బడా పారిశ్రామికవేత్త నరేందర్ రెడ్డి చక్రం తిప్పినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. కొంతకాలంగా మేరిగ మురళికి, నరేందర్ రెడ్డికి మధ్య గ్యాప్ కొనసాగుతుందట. అందుకే మేరిగ మురళికి చెక్ పెట్టి తన అనుచరుడు గురవయ్యకు ఇన్ఛార్జ్ పదవి ఇప్పించుకున్నారు అన్న ప్రచారము నడుస్తుంది. మరోవైపు త్వరలో జరగబోయే డీలిమిటేషన్ లో గూడూరు నియోజకవర్గ జనరల్ కాబోతుంది అన్న చర్చ జరుగుతుంది. జనరల్ అయితే ఆర్థిక బలం ఉన్న బడా నాయకులంతా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్లు తెర మీదకొచ్చాయి. కాబట్టి డీలిమిటేషన్ జరిగే వరకు బూదూరు గురవయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతారని అంటున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ మారితే సీన్ మారిపోతుంది అన్న ఈక్వెషన్ లోనే ఇన్ఛార్జిను మార్చేసినట్లుగా టాక్. సో ఇన్ఛార్జిగా తప్పించారని మేరిగ మురళి బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. సేమ్ టైం గూడూరు రిజర్వేషన్ మారితే బూదూరు గురవయ్య ఆశలు కూడా గల్లంతు అవడం పక్కా అంటున్నారు. అధినేత నిర్ణయం, రిజర్వేషన్ ఈక్వేషన్స్ గూడూరు వైసీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి మరి.